ఆన్సర్ క్వశ్చన్ ఎవరు రాలేదమ్మా. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగాను ఆరోగ్యముతో ఉంచినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. సంతోషంగా ఉన్నారా? ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. ఉదయకాలం మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఎవరికి గుర్తుంది? మొదటి ఆరాధనలో పిల్లలు యవనస్తులు మీరే, గుర్తుందా? చెప్పండి. గుర్తులేదు. గుర్తుందా? మన మార్గం ఎవరు? యేసయ్య. హల్లెలూయా. యేసే మార్గం అనే అంశం తీసుకున్నాం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మొదటి మాట యేసుప్రభువు వారు మాట్లాడుతూ నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే మాటను ఆయన తెలియపరిచాడు. ఉదయకాలం మనము క్రీస్తు వారు ఏ విధంగా అయితే నేనే మార్గము అని చెప్పాడో ఆ మార్గం ఏమిటో, ఆ మార్గంలో ఎలా నడవాలో మనము తెలుసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి ప్రేరేపణ బట్టి రెండవ మాట తీసుకుంటున్నాను. ఏం మాట? యేసు ప్రభువు అన్నారు నేనే సత్యమును. హల్లెలూయా. సత్యము అంటే, సత్యం అంటే నిజం, ఉన్నది ఉన్నట్టుగా, ట్రూ. యేసు ప్రభువు అంటున్నారు మొదటి మాటలో నేనే మార్గమును, ఇప్పుడు అంటున్నాడు నేనే నిజమును. హల్లెలూయా. అంటే నేనే నిజము అంటే నిజము కానిది కూడా ఉందనే కదా అర్థం. హల్లెలూయా. ఈ రోజున ఏది నిజమో ఏది కాదో దేవుడు స్పష్టంగా తెలియపరచబోతున్నాడు. ఈ రెండవ ఆరాధనలో దేవుడు చెప్తున్న రెండవ మాట నేనే సత్యమును. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచానికి ఏమి కావాలంటే సత్యముతో పని లేదు, సత్యముతో పని లేదు. వారికి కావాల్సింది ఏంటంటే అసత్యము కావాలి. వారికి కావాల్సింది అద్భుత ఆశ్చర్య కార్యాలు కావాలి. వారికి కావాల్సింది టచ్ అని పడేస్తే చాలు. వారికి కావాల్సింది ఆ రంగురంగుల ప్రపంచంలో వారికి ఏం చూపించారంటే వారికి మాత్రం మేలు కలిగేది చూపిస్తే చాలు. వారికి సత్యముతో పనేమీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఈ లోకంలో సత్యం అనుకుంటున్నారు కానీ ఈ లోకం సత్యము కాదు, నేను మాత్రమే సత్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఎవరెవరికి అంటే యేసు ప్రభు వారికి ఆ ఫిలిప్కి ఒక సందర్భంలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది. నేను చదివి మీకు వినిపిస్తాను. యేసు ప్రభు వారు చెప్తూ నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ కూడా తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. యేసు ప్రభు వారు అంటున్నారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను తెలుసుకుంటేనే తప్ప తండ్రిని మీరు తెలుసుకోలేరు. దేవుడు చెప్తున్నాడు మీరు అసత్యంలో బ్రతుకుతున్నారు. మీరు నన్ను ఎరిగి ఉంటే తప్ప మీరు తండ్రిని కూడా దేవుణ్ణి కూడా ఎరిగి ఉండలేరు. ఈరోజు నా దేవుడు అనే మాటను ప్రతి ఒక్కరికి వాడేస్తున్నారు. సినిమా హీరోని దేవుడు అంటున్నారు, రాజకీయ నాయకుడిని మా దేవుడు అంటున్నారు, ఒక సినిమా యాక్టర్ని ఈ సినిమా యాక్టర్ మాకు దేవుడు అని పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. అవునా? ఈరోజు నా దేవుడు అనే మాటను ఎలా చేసేసారంటే ప్రతి సందర్భానికి కూడా హోటల్లో వ్యక్తి పెడతాడు మా కస్టమర్లే మాకు దేవుళ్ళు. మరి దేవుళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు నా ప్రమాదం వచ్చినా లేదా ఏది వచ్చినా కానీ ఈ వర్డ్ ఈజీగా డాక్టర్లు అంటారు యా నువ్వే మాకు దేవుడివి. వ్యాపారంలో లాభం వస్తే ఎవరి వల్ల లాభం వచ్చిందో వాళ్ళే వాళ్ళకి దేవుళ్ళు అయిపోతున్నారు. నిజముగా దేవుడు అనేవాడు భూలోకానికి పరలోకానికి సర్వ సృష్టికర్త, సర్వమానవులను కలుగజేసినటువంటి దేవుడును ఈ రోజున అసత్యం ఏం చేస్తా ఉందంటే పలు రకాలుగా ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. హల్లెలూయా.
ఈరోజు అందుకే దేవుడు అన్నాడు, నేనే సత్యమును. ఏ విధంగా నమ్మాలి క్రీస్తు వారిని? ఏ విధంగా క్రీస్తు వారిని ద ట్రూ గాడ్గా మనం నమ్మాలని కొన్ని విషయాలను తెలియపరుస్తాను. ఇక్కడ ఒక వ్యక్తికి డౌట్ వచ్చింది. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు. ఫిలిప్పు ఎవరు? యేసుప్రభు వారి యొక్క శిష్యుడు. ఈ ఫిలిప్ అడుగుతాడు యేసుప్రభు వారిని, ఏమని? అయ్యా, మాకు తండ్రిని చూపించవా? మాకు దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, మాకు దేవుణ్ణి చూపించవా అని ఫిలిప్ ఎవరిని అడుగుతున్నాడు? యేసుప్రభు వారిని అడుగుతుంటే యేసు ఫిలిప్తో అంటున్నాడు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని నువ్వు ఎలా చెప్పుచున్నావు? ఫిలిప్పు యేసుప్రభు వారితో సహవాసం చేస్తా ఉన్నాడు. ఒక సందర్భాన్ని మీకు తెలియపరుస్తాను. యేసుప్రభు వారు తన శిష్యులందరూ కూడా పడవలో అవతలొడ్డికి వెళ్తున్నారు సముద్రంలో. ఈలోగ సముద్రం మధ్యలో గాలి తుఫాను రేగింది. పడవ అల్లకల్లోలంగా తయారైంది. అందులో ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. యేసుప్రభు వారు ఆ ఓడ అమరమున అనగా ముందు భాగంలో నిద్రిస్తున్నాడు. ఇది గమనించండి. ఏం చేస్తున్నారు? యేసుప్రభు వారు నిద్రిస్తున్నారని రాయబడి ఉంది. అక్కడ ప్రశాంతంగా పడవ వెళ్ళట్లేదు. పెద్ద గాలి, తుఫాను, ఇంకా మనం చూస్తే ఆ ఓడలోనికి నీళ్లు కూడా ప్రవేశిస్తున్నాయి. ఇంత భయంకరమైన ప్రదేశంలో యేసుప్రభు ఏం చేస్తున్నట్టు రాయబడి ఉంది. అసలు ఎవరు కూడా నిద్రించలేరు ఆ సమయంలో. కానీ అక్కడ యేసుప్రభు వారు నిద్రిస్తున్నట్టుగా రాయబడి ఉంది. ఈలోగా శిష్యులకి ఏం కలిగింది? భయం కలిగింది, ఆందోళన కలిగింది. వీరందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి యేసుప్రభు వారిని లేపారు. అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము మునిగిపోబోతున్నాం, నీకు చింత లేదా? నువ్వు చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నావు, ఇక్కడ పడవ అల్లకల్లం అయిపోయి నీళ్ళు లోనకు వస్తూ ఉన్నాయి, ఏంటి నువ్వు చూస్తేనేమో చక్కగా నిద్రపోతున్నావు, మాకేం భయం కలుగుతుందంటే యేసుప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా మీరేలా కలవరపడుచున్నారు? ఎందుకన్నాడు తెలుసా మాట? యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. అద్భుతం చూశారు. యేసుప్రభు వారు కన్నుల ఎదుట 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచి మిగిలిన 12 గంపలు ఎత్తి ఎవరెత్తారు? శిష్యులే ఎత్తారు. అంత గొప్ప మహత్కార్యం ఎవరు చూశారు? శిష్యులు చూశారు. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. రక్తస్రావ రోగి ఆ యేసుప్రభు వారిని పట్టుకొని స్వస్థ పొందుకున్నప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన. చనిపోయిన లాజరుని లేపినప్పుడు శిష్యులు అక్కడే ఉన్నారు. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినప్పుడు, పక్షవాయు రోగిని స్వస్థపరిచినప్పుడు, కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? యేసుప్రభు వారితోనే ఉన్నారు. కానీ యేసుప్రభు వారిని నమ్మలేదు. హల్లెలూయా. ఒక గాలి తుఫానికి వీరేమైపోయారు? అల్ప విశ్వాసులు అయిపోయారు. మాతో ఉన్నవాడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడనే విషయాన్ని వీళ్ళు ఏం చేశారు? మరిచిపోయి ఆయన్ని ఏం చేస్తా ఉన్నారు? కించపరుస్తున్నారు. అందుకని అల్ప విశ్వాసులారా ఏం నేర్చుకున్నారు ఇప్పటిదాకా? నేను 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి అందరూ పంచినప్పుడు బాగా తిన్నావు, అద్భుతం చూసావు, సూపర్, యేసయ్య స్తోత్రం స్తోత్రం అన్నావు. ఏమైపోయింది ఆ విశ్వాసం? ఏమైపోయింది ఆ నమ్మిక? అంటే నీ నమ్మకం రొట్టెల దగ్గర ఆగిపోయిందా? నీ నమ్మకం చేపల దగ్గర ఆగిపోయిందా? నీ నమ్మకం ఆ గుడ్డివాడి దగ్గర ఆగిపోయిందా? ఈ రోజున మీతో పాటు నేను ఉన్నాననే విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోయావు అని చెప్పి యేసుప్రభు వారిని అల్ప విశ్వాసులారా అని తిడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున అదే క్వశ్చన్ మనకి కూడా ఆపాదిస్తున్నాడు. సర్వలోకానికి దేవుడు యేసుప్రభు వారిని ఈరోజు అనేక మంది ఏం చేస్తారు? నమ్మట్లేదు. ఎవరు నమ్ముతున్నారు? గారడి చేసేవాళ్ళని నమ్ముతున్నారు. ముగ్గురు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ లోకం ఎవరిని నమ్ముతుందంటే దేవుని నమ్మేవారి కంటే అద్భుతాలు చేసేవారినే నమ్ముతున్నారు. 2, దేవుని నమ్మేవారి కంటే సూచక క్రియలు లేకపోతే దర్శనాలు భాగ్యం మాకుంది, దర్శన వరం మాకుంది, మేము జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం అనే వాళ్ళని నమ్ముతున్నారు. దేవుని నమ్మట్లేదు. 3వ బ్యాచ్ ఎలాంటి వాళ్ళంట? దేవుని నమ్మేవారి కంటే దేవుని అడ్డు పెట్టుకొని సంపాదించి అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రజలు క్రీస్తుని నమ్మటం ఏనాడో మర్చిపోయారు. సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి యొక్క దేవుని సన్నిధానంలో జనాలు తక్కువ మంది ఉంటారు. ఇదిగో మా దగ్గర రండి, ఇదిగో ట్యాక్స్ అనగానే పడిపోయే వాళ్ళ దగ్గర జనాలు
దేవుడు ఎక్కడ కూడా టచ్ అయిన వాడు వాళ్ళ. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరు ఆయన యొద్దకు వచ్చి అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు స్వస్థత కావాలి అంటే ఆయన అన్నాడు, నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను ప్రభు. అయితే నీ నమ్మిక చొప్పున నువ్వేం చెబుతావు? స్వస్థత కలుగుతావు. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్పింది ఇది. ఇప్పుడు లోకంలో ఆ పని ఎవరికి అవసరంలా. యేసుప్రభు వారి నామము అన్ని నామముల కన్నా పైనామం రాయబడి ఉంటే యేసుప్రభు వారి నామంతో పనిలే. ఈ రోజున ఏ పని? కొబ్బరి నూనెతో పని, లేకపోతే టచ్ అనే వర్డ్ కోసం పరిగెడుతున్నారు. మనుషులను నమ్ముతున్నారు, క్రీస్తుని అడ్డుపెట్టి మోసం చేసే వాళ్ళు నమ్ముతున్నారు, కానీ సత్యమును ఎరగని వారిగా ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. ప్రజలు నమ్మేది అయ్యే వాటినే. ప్రజలు నమ్మేది సూచక్రియలు, ప్రజలు నమ్మేది స్వస్థతలు, ప్రజలు నమ్మేది అద్భుత ఆశ్చర్య కార్యాలు. చర్చికి వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి. వీళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోరు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎవరు వచ్చినా ఆయన అన్నాడు, నమ్ముతున్నావా? ఎస్ మై ఫాదర్, నమ్ముతున్నా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసమును బట్టి నీకు కలుగును గాక. నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేసేవాడిని, కానీ దేవుడు సెలవిస్తా ఉంటే సత్యమైన దేవుణ్ణి పక్కన పెట్టి అసత్యపు బోధలకు పాల్పడుతున్నారు. అసత్యపు చాలా మంది యొద్దకు వెళ్ళి మోసపోతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇది కొంతకాలమే. హల్లెలూయా. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యం. ఈరోజు నన్ను నమ్మినవాడు దేవుణ్ణి నమ్మినట్లే. హల్లెలూయా. నన్ను తెలుసుకున్నవాడు దేవుణ్ణి తెలుసుకున్నట్లే. హల్లెలూయా. యేసు ప్రభువుని తెలుసుకుంటానంట నువ్వు 11 వారాలు మొక్కుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండాల్సిన పని లేదు. యేసు ప్రభువుని తెలుసుకున్నవాడు మోకాళ్ళ మీద నడవాల్సిన పని లేదు. యేసు ప్రభువుని తెలుసుకున్నాడు ఏం మాలేసుకోవాల్సిన అవసరంలా. ఎందుకని? తెలియనివాడు చేస్తాడు ఆ పని. హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, అన్నా నేను ఇలా మొక్కుకున్నాను, కరెక్టేనా? ఎక్కడి నుంచి వస్తున్నావు? విజయనగరం నుంచి. ఎక్కడికంటే గుణదలు మొక్కుకున్నా. ఏమని? మోకాళ్ళ మీద కొండ ఎక్కుతానని మొక్కుకున్నానన్నా. ఏం మొక్కున్నాడట? నేను ఫలానా విషయంలో నాకు జరిగితే నేను మోకాళ్ళ మీద గుణదల కొండ ఎక్కుతాను అనుకో. మోకాళ్ళు ఉంటాయా కిందకు వచ్చేప్పుడుగా? దేవుడు చెప్పాడా నడమని? దేవుడు ఏం చెప్పాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది తప్ప నువ్వు మోకాళ్ళ మీద నడమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఆ కుర్రోడు ఏం నమ్మాడు? అసత్యం. ఎవడో చెప్పాడు మోకాళ్ళ మీద నడిస్తే కార్యం జరిగిద్దని, మోకాళ్ళ మీద నడిస్తే ఇది జరిగిద్దని. మోకాళ్ళ మీద నడిస్తే మోకాళ్ళ మీద జరిగింది ఏంటి తెలుసా? నువ్వు మోకాళ్ళ మీద ఎక్కుతావు, వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్తావు. అప్పుడు ఆవిడ ఎగతాళి చేస్తాడు, ఏరా ఇప్పుడు దేవుని అడగొచ్చుగా మోకాలు త్వరగా నయం అవ్వాలని అని ఒకటి ఎగతాళి చేస్తాడు. సత్యమును పక్కన పెట్టి అసత్యంలో బ్రతుకుతున్న వారు ఈ రోజున 100కి 80% ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏంటి? నేనే సత్యం. నన్ను తెలుసుకున్నవాడు దేవుణ్ణి తెలుసుకున్నట్లే, నన్ను చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే అని చెప్తా ఉంటే ఇక్కడ ఫిలిప్ అంటున్నాడు, మాకు దేవుని చూడాలందయ్యా. ఒరే బాబు, ఇంతకాలం నువ్వు ఎవరిని చూసావు? ఎంతకాలం నువ్వు ఏ కళతో ఎవరిని చూసావు? నా అద్భుత ఆశ్చర్య కార్యాలు నేను చేశానే, అనేక మంది స్వస్థపరిచానే, నువ్వు ఇంకా నన్ను ఏం చేయట్లా? నన్ను నమ్మట్లేదు కాబట్టి నువ్వు ఎవరివి? ఒక మంచి వర్డ్ ఉందండి అక్కడ, చాలా నాకు చదివితే మనకు అర్థం కాదు, కానీ ఆ వర్డ్ని మనము ఒక పర్సనల్గా తీసుకుంటే చాలా బాధ అనిపించింది. అదేంటో చదువుతారు చూడండి ఒకసారి. అదే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. యేసు ప్రభువు చాలా వేదనతో అడుగుతున్నాడు, ఏమని? నాలో తండ్రి ఉన్నాడనియు నేను, చూద్దాం ఒకసారి. తండ్రి యందు నేనును నా తండ్రి ఉన్నామని నమ్ముడి, లేకపోతే ఇగో ఈ క్రియలు చూసానని నమ్మండి రా బాబు. మీకు కావాల్సింది ఏంటి? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచ్యక్రియలు, దర్శన వరాలు, ఇవే కదా మీకు కావాల్సింది. కనీసం ఈ చూసాను ఏం చేయండి?
నమ్మండి. హల్లెలూయా. దేవుడే మానవుడిగా వచ్చి ఆయన నన్ను ప్రత్యక్షపరచుకుని ఏం చేస్తా ఉన్నాడు? నమ్మమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఎంత తగ్గించుకొని మన యొద్దకు వచ్చినా మనము ఆయన్ని కాదని ఇంకా గొప్పవారిగా ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దేవుడి కంటే గొప్ప ఆలోచనలు అయిపోయినాయి. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది దేవుడు ఒక మాట అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది. కొండ కాదు, కొండంత శ్రమలు. హల్లెలూయా. మనము దేవుడు చెప్పిన ఈ మాటను పక్కన పెట్టి ఈ శ్రమలకి ఏం చేస్తాం? దేవుడి మీద ఒక నింద వేసేసి మన సొంత ప్రయత్నం మనం చేసుకుంటాం. దేవుడు అన్నాడు, నమ్ముతున్నావా నువ్వు నేను బయట తీసుకొస్తానని? చర్చిలో దేవా నువ్వు ఉన్నావు, స్తోత్రం. బయటికి వెళ్ళంగానే దేవుడు లేదు. మళ్ళా శ్రమరంగానే దేవా ఏం చేస్తున్నావయ్యా? అప్పుల పాలు అయిపోయినయ్యా. దేవుడు చెప్పాడా నీకు? వాక్యాన్ని పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి, ఉన్నతున్నట్టుగా ప్రకటించే వారి యొక్క సంఘాలకు వెళ్లకుండా నీ సొంత ఆలోచనలతో నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అసత్యాన్ని నమ్ముతున్నావు. కాబట్టి ఈ రోజున ప్రపంచానికి దేవుడు చెప్పేది, ఐఎమ్ ద ట్రూత్, నన్ను నమ్మండి. హల్లెలూయా. ఎవరు నమ్మారు మరి ఈ లోకంలో యేసు ప్రభు వారిని అంటే? మొదటిగా యేసు ప్రభు వారు పుడతాడు అని తూర్పు దేశపు జ్ఞానులు నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథములో బెత్లెహేము అనే ఊరిలో యూదుల రాజు పుడతాడు అని చూడకముందే ఎవరు నమ్మారు? తూర్పు దేశ జ్ఞానులు నమ్మారు. ఆ నక్షత్రాలు చూశారు. ఏంటి ఒక నక్షత్రం స్పెషల్గా కనపడతా ఉంది, ఈ నక్షత్రం మామూలు నక్షత్రము కాదే, ఈ నక్షత్రమును గురించి ఎక్కడో నేను విన్నానని చెప్పి వీళ్ళు గ్రంథాలని తిరగేస్తే ఒక చోట రాయబడింది యెషయా గ్రంథంలో. వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఇదిగోరా నాయన మన రక్షకుడు ఉదయించినాడు. హల్లెలూయా. ఆ నక్షత్రము ఆ రాజుదే అని చెప్పి యేసు ప్రభు వారిని చూడకుండా ముందే ఎవరు నమ్మారు? జ్ఞానులు నమ్మారు. హల్లెలూయా. జ్ఞానులు నమ్మి ఉన్నదంతా విడిచిపెట్టి సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ప్రయాణము చేసి ఆ నక్షత్రమును కనుగొని యేసు ప్రభు వారిని దర్శించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడున్న వాళ్ళు జ్ఞానుల కంటే గొప్పవాళ్ళు. ఎందుకని? యేసు ప్రభు వారు పుట్టారన్నటువంటి ఒక నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వెళ్తే ఈ రోజున సర్వలోకము నమ్మిన చాలా మంది మూర్ఖులు మాత్రం నమ్మలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకపోయినా ఐఎమ్ ద ట్రూత్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐఎమ్ ద ట్రూత్. నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా ఐఎమ్ ద ట్రూత్. ఫిలిప్పో, హల్లెలూయా. ఇంతకాలము నాతో ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇంతకాలము ఈ లోకాన్ని చూసి ఏం నేర్చుకున్నావు? ఇంతకాలము కూడా మొన్న గుడివాడ అనే ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు నేనే క్రీస్తును అన్నాడు. హల్లెలూయా, నేనే క్రీస్తును అన్నాడు. ఆయన పేరు ఏదో ఉంటుంది, ఏదో అన్న అంట, బాబన్న ఏదో సంథింగ్ పేరు ఉంది ఆయన పేరు. ఆయన ఇంత జుట్టు పెంచేసుకొని నేనే క్రీస్తుని అన్నాడు ఇట్లా చేయబెట్టి. ఇంకంతే. ఇంకా జనాలు ఆయన నేల మీద నడవట్లా. ఆయన నడుస్తుంటే అందరూ బోర్లా పడుకుంటున్నారు. ఆయన వాళ్ళ మీద తొక్కుంటూ వెళ్తున్నాడు చేయిట్టు పెట్టుకొని. జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. అదిగో యేసు ప్రభు వారు నరరూపిగా మరలా వచ్చేసాడు రెండవ రాకడికి. రెండవ రాకడి గురించి ఏం చేయబడింది? ఏం చెప్పింది బైబిల్? దొంగ వలె వస్తా. హల్లెలూయా. ఈయన నేనే క్రీస్తుగా వచ్చాను అనగానే ఇంకా వెంటనే ఆయన కూర్చుంటే పాలు పోసేస్తున్నారు. ఆయన నడుస్తుంటే బోర్లా పడుకుంటున్నారు. ఆయన కాలు కింద నేల తాకనివ్వట్లేదు. ఆయన అడిగేస్తే ఎవరు పడుకుంటున్నాడు. ఆయన వాళ్ళ మీద తొక్కుకుంటా చీకటి పెట్టుకుంటూ వెళ్తున్నాడు జుట్టును పెంచుకొని. లోకం అసత్యాన్ని నమ్ముతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అన్నాడు, హీఈస్ నాట్ ఏ గాడ్, ఐఎమ్ ద ట్రూత్. హల్లెలూయా. అతను కాదు, నేను దేవుడు అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చేసాం దేవుడిని. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను పిల్లలను పెంచి ఉన్నాను కానీ వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కు. ఈ రోజున మనుషుల మాట వినే స్థితిలో లేదు. ఎలాగైతే మన కుటుంబంలో మన పిల్లలు ఒక స్థితిలో మాట రేస్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? కోపం. మన చక్కని ఒక మాట లేపితే వాళ్ళ అమ్మకు కోపం.
కిచ్చులో ఒక మాట అంటే ఎదురు మాట్లాడితే కోపం. కానీ ఈ రోజున సర్వమానవాళి కూడా ఈ రోజు ఉండి రేపు పోయే ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? కించపరుస్తున్నాడు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అయినా ఐఎమ్ ద ట్రూత్. నువ్వు నమ్మితే కార్యం చూస్తావు, నమ్మకపోయినా ఐఎమ్ ద ట్రూత్. హల్లెలూయా. 100 మందిలో ఒక్కడు నమ్మిన పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గర ఇంట్లో సపోజ్ 1 కేజీ టమాటాలు ఉన్నాయి, అందులో పనికొచ్చే 2 ఉన్నాయి, మిగతా అన్ని కుళ్ళిపోయినాయి. మీరేం చేస్తారు? కేజీ కొన్నాం కదా, ఈ కేజీ టమాటాలను ఊరక పడేయకుండా దాంట్లో 2 బాగున్నాయి, మిగతా టమాటాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి, అయినా పర్లేదని కూరలో వేస్తారా? బాగున్న వాటిని పక్కన పెట్టి బాగున్నట్టు బయటపడేస్తారా? అమ్మా, కేజీ 50 రూపాయలైనా, కేజీ 70 రూపాయలైనా, కేజీ 100 రూపాయలైనా నువ్వేం చేస్తావు? ఆఖరి కేజీ 5 రూపాయలైనా కానీ ఆ కేజీ టమాటాల్లో పాడైపోయిన వాటిని బయటపడేసి పనికొచ్చే వాటిని నువ్వేం చేస్తావు? ఉపయోగించుకుంటావు. ద సేమ్ వే దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఐఎమ్ ద ట్రూత్ అని నమ్మే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? హీ సపరేటెడ్. దేవుడు సపరేట్ చేస్తా ఉన్నాడు. నువ్వు నమ్ము, నమ్మకపో, ఐఎమ్ ద ట్రూత్. దేవుడు అంటున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే, నన్ను తెలుసుకున్నవాడు తండ్రిని తెలుసుకున్నట్లే. ఎందుకంటే మీ కొరకు ఆల్రెడీ నేను వెళ్తున్నాను దేవుని వద్దకు. వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నా? మీ అందరికీ కూడా నివాస స్థలాలు సిద్ధపరిచి రాబోతున్నా. ఎందుకంటే రేపు నన్ను నమ్మిన వాడు, నేనే సత్యమని గ్రహించిన వాడు రేపు వాడిని తీసుకుని వెళ్తున్నప్పుడు వాడిని నేనేమి ఇవ్వాలి? నాతో కలిసి బ్రతకటానికి వాడికి స్థలం అనుగ్రహించాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు అడుగుతా కదా, పరలోక రాజ్యం ఎంతమంది పోతారో? అందరం పోతాం. మరి యేసుప్రభు వారి పక్కన ఎవరు ప్లేస్ కొట్టేస్తారంటే, ఎవడైతే యేసుప్రభు వారిని ఎరుగు ఉంటాడో, ఎవడైతే యేసుప్రభు వారిని నమ్ముతాడో, ఎవడైతే యేసుప్రభు వారి సత్యమని ఎరిగి నమ్ముతాడో వాడు ఆయన ఇచ్చే స్థలంలో ఆయనతో కలిసి ఉంటాడు. హల్లెలూయా. ఫిలిప్ అడుగుతున్నాడు అమాయకంగా, అయ్యా నాకు ఒకసారి తండ్రిని చూపించవా, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నానంటే, ఫిలిప్పు మరి ఇప్పటిదాకా నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించును, తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును కూడా చేయును. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇస్తా ఉన్నాడు. ఏం ఆపర్చునిటీ అంటే, మీరు యేసు ప్రభువు వారిని అడ్డు పెట్టుకొని మాయ చేయాల్సిన అవసరం లే, యేసు ప్రభువు వారిని పట్టుకొని టచ్ అన్న అవసరం లే, యేసు ప్రభువు వారిని పెట్టుకొని కొబ్బరిని జలాల్సిన అవసరం లే, ఆయనే ఇస్తున్నాడు. ఇల్లీగల్గా దొంగ నోట్లు తెలుసా మీకు? దొంగ నోట్లు సేమ్ ఒరిజినల్ లాగానే ఉంటాయి, కానీ అవి దొంగ నోట్లు. ఈ రోజున ఈ దొంగ నోట్లను చలామణి చేస్తూ ఉంటారు చాలామంది. విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా, సంఘాల్లో కూడా అనేకమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ దొంగ నోట్ల లాగానే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరేమి నన్ను అడ్డు పెట్టుకొని మీరేమి ఇలా చేయాల్సిన అవసరం లే. ఎవడైతే విశ్వసిస్తాడో నేను చేసే ప్రతి క్రియ కూడా వాడు చేసేలాగా అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారంట అలాగా? యేసు ప్రభువు వారిని నమ్మిన వాడు, యేసు ప్రభువు వారే సత్యమని గ్రహించిన వాడికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఏమని? ఇంకా గొప్ప అధికారం అంటే యేసు ప్రభువు వారు చేసిన వాటికంటే నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తారంట. ఎవరు? దేవుని నమ్మిన వాడు. కానీ ఈ రోజున యేసు ప్రభువు వారు చెప్పే బోధలు ఎవరు చెప్పట్లా. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలా వరకు తక్కువైపోయారు. జనాలను ఆకర్షించుకుంటానికి, జనాలను మాయ చేయటానికి, జనాలను ఏం చేయటానికి? మభ్యపెడటానికి అబద్ధ బోధకులు ఈ లోకంలోకి వచ్చారని దేవుడు బైబిల్లోకి తెలియపరిచాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, మీరైనా నేనైనా, విశ్వాసులకు దేవుడు అధికారం ఇచ్చాడు, నాకు కూడా సేవకులకి అధికారం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు ఈ క్రియలు చేస్తారు. ఈ క్రియలు యేసు ప్రభువు ఎన్ని కార్యాలు చేశారు తెలుసా? చేశారు చేయలేదా? బోల్డ్ చేశాడు అని అంటున్నాడు. మీరు కూడా చేస్తారు.
మీకు కూడా ఇస్తున్నా. విశ్వాసులారా మీకు ఇస్తున్నా, సేవకులారా మీకు కూడా ఇస్తున్నా. మీరేమీ మాయ చేయాల్సిన అవసరం లేదు. మీకు సర్వ అధికారము కూడా ఇస్తూ ఒక మాట చదువుతాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును కూడా చేయును, వాటికంటే మరి గొప్పవి కూడా అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఎవడైతే నన్ను నమ్ముతాడో, ఎవడైతే నేనే సత్యమని గ్రహిస్తాడో, ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో, ఎవడైతే నన్ను ఫాలో అవుతాడో వాడు నేను చేసిన క్రియలు చేస్తాడు. అధికారం ఇస్తున్నా. నాకంటే గొప్ప కార్యాలు కూడా, వాటికంటే గొప్ప కార్యాలు కూడా చేసే అధికారం వాడికి ఉందని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున సత్యమును పక్కన పెట్టి అసత్యంలో బ్రతుకుతున్న వారులారా ఏం చేయాలి? ఈరోజు నుంచి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు లేదా? ఏది మంచి ఏది చెడు తెలుసుకునే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. మనం వెళ్ళే మార్గం మంచిదో కాదో తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు పొరపాటుగా పడిపోయినా తిరిగి లెగటానికి దేవుడు ఏం చేశాడు? నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజున ఆయన చెప్తూనే ఉదయకాలం ఐఎమ్ ద వే అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఈ సాయంత్రం అంటున్నాడు నేనే సత్యమును. నన్ను ఎరిగి ఉన్నవాడు తండ్రిని ఎరిగి ఉన్నట్లే. మన గమ్యం ఎక్కడికమ్మా? ఇంతకీ మన గమ్యం ఎక్కడికి? పరలోక రాజ్యమేనా? ఈ అమెరికానో లండన్ వెళ్ళాలనా? పరలోకం. అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన యొద్దకు. మీరు స్కూల్కి వెళ్ళారు ఈరోజు? సార్ నిన్న స్కూల్కి వెళ్ళలేదు. నువ్వు పొద్దున చేసావు. మా అమ్మాయి నిన్న స్కూల్కి వెళ్ళా, డొమ్మా కొట్టింది. డొమ్మా కొట్టి పొద్దు నుంచి రాస్తుంది హోంవర్క్. చర్చిలోకి వచ్చి రాసింది, ఇంటికి వెళ్ళాక కూడా రాసింది. దేనికి? నేను స్కూల్కి వెళ్ళా. రేపు ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. అవునా కదా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కే వెళ్ళాలి. రేపు వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్తుంది. ఎందుకని? స్కూల్కి వెళ్ళకపోయినా హోంవర్క్ అంతా రాసి సార్ ముందు తీసుకెళ్ళి పెట్టిద్ది. సార్ అంటాడు, సంధ్య నువ్వు శనివారం స్కూల్కి రాలేదు కదా. రాకపోయినా ఏం చేశా? సార్ హోంవర్క్ చేశాను సార్. సార్ కొడతాడా? అప్రిషియేట్ చేస్తాడు? చెప్పండి. ఎందుకు అప్రిషియేట్? శనివారం రాలేదుగా. తను శనివారం స్కూల్కి వెళ్ళకపోయినా శనివారం ఏం చెప్పారో, అలాగే సోమవారం ఏం అప్పచెప్పాలో అంతా కూడా నోట్ చేసుకొని వెళ్ళి సార్ ముందు పెట్టింది. సార్కి కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు రాకపోయినా ఆయనకి కావాల్సింది ఏంటి? నువ్వు పికప్ అవటమే. హల్లెలూయా. ఈ రోజున నువ్వు శనివారం ప్రార్థన చేయలా, శుక్రవారం ప్రార్థన చేయలా. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన నమ్మటమే. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది నువ్వు కావాలి. నీ రీజన్స్ వద్దానికి. గాడ్స్ కెనాట్ రిమెంబర్ యువర్ సిన్స్. దేవుడు ఎప్పుడు కూడా నీ పాపములను జ్ఞాపకము ఉంచుకోడు. హల్లెలూయా. బ్లాక్ బోర్డు మీద రాసింది ఎలాగైతే మాస్టర్ గారు రాసింది మాస్టర్ గారు తుడిపేస్తాడో, ఈ రోజున దేవుడు నీకు ఆంక్ష విధించి కూడా ఆయన దాన్ని తుడిపేస్తాడు. ఎందుకని? ఎందుకు తెలుసా? నువ్వు శిక్షించబడటం ఆయన చిత్తం కాదు కాబట్టి. ఎలాగైతే తను అంత కష్టపడి రాసి రేపు సార్ ముందు ఎలా తెలుసా? ధైర్యంగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు తండ్రి యొద్దకు వెళ్ళే మనము కూడా ఎలాగ వెళ్ళాలా? హోంవర్క్ చేసినోడు ఎంత ధైర్యంగా వెళ్తాడో, హోంవర్క్ చేయడం ఏం చేస్తాడు తెలుసా? రేపు డొమ్మా కొడతాడు. ఫస్ట్ పాయింట్. ఎందుకు? సార్ కొడతాడు కాబట్టి. లేదు బలవంతంగా స్కూల్కి వెళ్ళి ఏమనుకుంటాడు? ఈరోజు మా సార్ రాకపోతే బాగుండు, మా సారు బండి మీద పడిపోతే బాగుండు, మా సార్కి కాలు చేయి ఇరిగిపోతే బాగుండు, మా సార్కి వాంతులు అయితే బాగుండు, మా సార్ ఈరోజు పట్టుకుంటే బాగుండు. ఎందుకని? వీడి హోంవర్క్ రాయలేదు కాబట్టి. హోంవర్క్ రాస్తున్నాడు ఏమంటే మా సార్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఆ గుడ్డని పెడతాడో, ఎప్పుడు అందరి ముందు పిలిచి వేరీ గుడ్ అంటాడో, ఎప్పుడు నా భుజం తడతాడో, ఎప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తాడో, ఎప్పుడు క్లాప్స్ కొట్టుతాడో, మా సార్ ఇంకా రాడేంటి. హల్లెలూయా. రేపు తండ్రి యొద్దకు నువ్వు హోంవర్క్ చేసినటువంటి పిల్లలుడిగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వెళ్తారా దేవుని దగ్గరికి? హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు వారు? ఎప్పుడు వస్తాడు నా రాజు? నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు? అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తాడు తెలుసా?
దేవుడిని సత్యదేవుడిగా నువ్వు అంగీకరించినప్పుడు తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హోంవర్క్ చేసినాడు స్కూల్కి ఎలాగైతే ధైర్యంగా వెళ్తాడో మనము కూడా యేసు ప్రభువారి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు అంత గొప్పగా వెళ్ళాలి. హోంవర్క్ చేయలేనోడు, దేవుని నమ్మనోడు ఏం చేస్తాడు తెలుసా? ఒక వ్యక్తి అంటున్నాడంట యేసన్న గారితో, బాగా తాగుతాడట. యేసన్న గారు చర్చికి వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, ఆ కొబ్బరిని తీసుకొస్తాడట. అయ్యగారు ప్రార్థన చేయండి. దేనికి? కొబ్బరిని చేశాక. అండ్ అయ్యా అది కాదయ్యా, చర్చికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఏంటి చప్పట్లు కొడతా ఉన్నావు, ఆ దిక్కుమాలిన తాగుడు ఎందుకయ్యా? ఇలా తాగితే నువ్వు పరలోక రాజ్యం పోవంటే, పర్లేదు పాస్టర్ గారు నీ కాలు పట్టుకుని వచ్చేస్తా అన్నాడంట. ఎవరు కాలు పట్టుకొని? యేసన్న గారు. అయ్యా పాస్టర్ గారు నీ కాలు పట్టుకుని వచ్చేస్తా పరలోకం. కాళ్ళు ఏళ్ళు పట్టుకొని రావడం కుదరదు నాయనా, ఎవరి కాళ్ళు ఇండివిజువలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవడైతే క్రీస్తుని సత్యదేవుడిగా అంగీకరిస్తాడో వాడికి స్థలము సిద్ధపాటు కలిగి ఉంటుంది. హల్లెలూయా. భార్య నమ్ముకొని భర్త నమ్ముకోకపోతే భర్త విడవబడతాడు, భార్య ఎత్తబడుతుంది దేవుని సన్నిధికి. ఎందుకని? భార్య హోంవర్క్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్త దేవుడిని నమ్ముకొని భార్య నమ్ముకోకపోతే భర్త హోంవర్క్ చేసినోడితో సమానం, ధైర్యంగా వెళ్తాడు. భార్య రాలేదు, తీర్పులోకి వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడు అన్నాడు, నన్ను చూచిన వాడు దేవుణ్ణి తండ్రిని చూచినట్లే. ఎందుకని? ఈ శరీరము తల్లి గర్భం నుంచి వచ్చిన లోన ఆత్మ ఎవరిది? పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఎవరిది? పరిశుద్ధమైన ఆత్మ ఒక దేవుడికే ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ శరీరము మరియమ్మ గారి గర్భం నుంచి వచ్చిన లోన ఆత్మ దేవునిది. హల్లెలూయా. అందుకే నన్ను చూచిన వాడు ఆయన చూసినట్లే నా యందు ఉన్నవాడు దేవుని యందు కూడా ఉన్నట్లే. హల్లెలూయా. మనం నమ్మాల్సింది ద ట్రూత్ గాడ్ని. హల్లెలూయా. నా యొద్దకు రండి మీకు ఆస్తి ఇస్తా అనట్లేదు ఆయన. నా యొద్దకు రండి మీకేమిస్తాను, బంగ్లాలు కట్టిస్తాను అంటలేదు. నా యొద్దకు రండి మిమ్మల్ని ఏం చేస్తాను, ఒక్క క్షణంలో ఆస్తి పనులు చేస్తానంటలా. నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్రాంతి ఈ లోకంలో దొరికేది కాదు. ఈరోజున ప్రపంచంలో విశ్రాంతి లేకే అక్కడ విశ్రాంతి దొరికి పరిగెడుతున్నారు, అక్కడ అద్భుతాలు దొరికి పరిగెడుతున్నారు, అక్కడెక్కడికో పరిగెడుతున్నారు, అలాగ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి ఏం లేదు, ప్రశాంతత లేదు. దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు అలా తిరుగుతావు? ఒక్కసారి నన్ను విశ్వసించు. ప్రైజ్ ది లార్డ్. ఐ యామ్ ద ట్రూత్. నన్ను నమ్ము, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మోకరిస్తావో అక్కడికి నీ కాలకాడికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జ్ఞానులు యేసుప్రభువు వారిని నమ్మారు, కాపరులు యేసుప్రభువు వారిని నమ్మి యేసుప్రభువు వారు పుట్టినటువంటి క్షణంలో జ్ఞానుల కంటే ముందు దేవదూతలు వెళ్ళి కాపరులతో చెప్తే, లోకరక్షకుడు పుట్టాడరా అంటే వారికి ఉన్న గొర్రెలన్నింటిని కూడా విడిచిపెట్టి యేసుప్రభువు వారిని నమ్మి ఆయన యొద్దకు వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవదూతలు నమ్మాయి, తర్వాత హేరోదు రాజు నమ్మాడు, సాతాను కూడా నమ్మింది యేసుప్రభువు వారిని. కానీ మనుషులు నమ్మట్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నమ్మట్లా? సాతాను దుష్టాత్మ కూడా దేవుణ్ణి నమ్మింది. శానా 2000 దయ్యాలు పట్టిన వాడు వచ్చి యేసుప్రభువు వారి పాదాలను సాష్టాంగపడి చెప్తున్నాడు, అయ్యా సర్వోన్నతుని కుమారుడా, నాతో నీకేం పని అయ్యా, ఎందుకు వచ్చావయ్యా, నాకు భయం వేస్తుంది అంటున్నాడు ఆడొచ్చి. ఈ రోజున మనుషులుగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్మలేకపోతున్నా దయ్యాలు దేవునికి భయపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. పిలాతు నమ్మాడు క్రీస్తుని. కత్తితో ఆ ఢాలుతో డొక్కలో పొడిచిన సైనికుడు నమ్మాడు. చివరిలో సైన్యాధికారి నమ్మాడు క్రీస్తు వారిని. కానీ ఈ రోజున చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతమంది తెలుసు? ఆర్ఆర్కే మూర్తి గారు ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, నిష్ఠ కలిగిన బ్రాహ్మణ. ఈయన అందరూ కూడా క్రీస్తు వారి గురించి మాట్లాడుతుంటే ఎవరో చెడ్డ వార్త ఆయనకి చెప్పారు. ఏమని? యేసుప్రభువు వారు దేవుడు కాదు అని ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి ఈయన అనుకున్నాడు, ఎవరో చెప్పిన మాటలు నాకెందుకు, ఇదిగో వాళ్ళ పరిశుద్ధ గ్రంథం ఉంది, వాళ్ళ బైబిల్ ఉంది, ఆ బైబిల్ చదివి అందులో తప్పులు పట్టుకుంటా అనుకున్నాడంట. ఆయన ఏం పట్టుకోవాలని? ఈడేంట్రా బాబు
ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారు అంటున్నాడు, ఆ సందులోకి వెళ్తే చర్చి ఉంది, ఈ సందులోకి వెళ్తే చర్చి ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఈ పోస్టర్లు కనపడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఈ ఆదివారం పూట పాటలు కనపడుతున్నాయి. ఇంతకీ యేసు ప్రభువారు ఎవరు అని ఎంక్వైరీ చేస్తా అంట, ఎవడో పనికిమాలుడు చెప్పాడంట, యేసు ప్రభువారు చెడ్డగా చెప్పాడంట. చెడ్డగా చెప్తే ఈ ఆర్ఆర్కే మూర్తి అనుకున్నారంట, సార్ గారు ఒకరు చెప్పింది ఎందుకు నమ్మాలి, ఆ పరిశుద్ధ గ్రంథం ఏంటో చదివి అందులో తప్పులు పట్టుకొని అప్పుడు యేసుప్రభు వారిని తిడదాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో తప్పులు చదివి అందులో తప్పులు పట్టుకొని ఆ తప్పుల్ని బట్టి క్రీస్తుని తిడితే బాగుండు అనుకున్నాడంట ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బైబిల్ చదువుతుంటేనంట అందులో తప్పులు కాదంట, ఈయన చేసిన తప్పులు కనబడుతున్నాయి అంట బైబిల్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బైబిల్ చదువుతూ అనుకున్నాడంట, ఇదేంటి బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను చదువుతుంటే, ఈ బైబిల్ చదువుతుంటే నాలో తప్పులు నాకు కనపడుతున్నాయి ఏంటి అనుకున్నాడంట. నమ్మాడంట ఆయన. ఏమని, అయ్యా నిజ దేవుడవు నీవే, నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, శాస్త్రాలు చదివిన, గ్రంథాలు చదివిన, కానీ ఏ గ్రంథం చదువుతున్నప్పుడు నాలో తప్పులు నాకు కనిపించలేదు. కానీ ఈ రోజున నీలో తప్పులు కనిపెడతామని బైబిల్ చదువుతా ఉంటే, అయ్యా నాలో తప్పులు కనిపించేలా చేసావంటే యు ఆర్ ద ట్రూత్ గాడ్ అన్నాడంట. హల్లెలూయా, నీవే నిజమైన దేవుడవు, ఎవడు కూడా నన్ను మార్చలేని వాడు. కానీ ఈ రోజున నాలో ఉన్న తప్పులు బయట తీసుకొచ్చి చూపించావంటే నువ్వే నిజమైన దేవుడు అని చెప్పి ఆ ఆర్ఆర్కే మూర్తి గారు దేవుణ్ణి విశ్వసించాడు. విశ్వసించి వారి తల్లిదండ్రులు చెప్పాడు, నేను క్రైస్తవుని అయిపోయాను, నాలో తప్పులను చూపించి నన్ను మార్చిన వాడు సత్యదేవుడని యేసు ప్రభువారు అంటే అలా కుటుంబం అంతా కూడా ఆయన వెలివేసేసింది. మంచి అందగాడైనా చనిపోయారు. అప్పట్లో రేడియోలో వాక్యం చెప్పేవాళ్ళు. ఆయన వాక్యం కొరకు రేడియోల దగ్గర చెవులు కిక్కిరించుకుని ఉండేవాళ్ళు. ఒకప్పుడు శ్రోతలు బాగున్నారా అనేవాడు ఆయన, వాళ్ళ స్వరం ఉంటుంది అయింది. ఆయన చెప్తున్న సాక్ష్యం, నేను నిష్ట కలిగిన బ్రాహ్మణుడిని, బైబిల్లో తప్పులు పట్టుకుందాం అనుకుంటే బైబిల్ నాలో ఉన్న తప్పులు పట్టుకుంది. హల్లెలూయా. ఆయన క్రీస్తు నమ్ముకున్న తర్వాత కుటుంబం అంతా వెలివేసిందంట. మంచి అందగాడు, మంచి యవన కాలంలో ఉంటే ఆ యొక్క వర్గంలో ఉన్న ఒక ఆయన వచ్చి, వాళ్ళ సొంత మేనమ్మ గారు వచ్చి, అరే బాబు నా ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వేం చేయి, నువ్వు పని కూడా చేయాల్సిన అవసరం లేదు, నీకు మంచి వాక్చాతుర్యం ఉంది, నువ్వు మంచి అందగాడివి, అదిగాక మావోడివి కాబట్టి నువ్వేమి చేయొద్దు, ఆ బైబిల్ని పక్కన పెట్టు, క్రీస్తుని పక్కన పెట్టి నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకో, నా సర్వ ఆస్తి కూడా నీకు రాసిస్తానంట. హల్లెలూయా. ఆయన ఏమన్నా తెలుసా, నీ ఆస్తి కంటే గొప్పవాడు నా యేసు ప్రభువాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధం నాకొద్దు, ఈ లోక ఆస్తి నాకొద్దు, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడని చెప్తే ఆ కుటుంబం అంతా కూడా ఆయన్ని వెలివేసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం అయిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన భార్య మొదట్లో తను దేవుణ్ణి నమ్మి వెళ్తూ ఉంటే తనకు కొంచెం బాధ కలిగేది. తన భార్యని అడిగాడంట, నేను క్రీస్తు నమ్ముకోవటం వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందంటే తన భార్య అన్న మాట, ఏమండి ఒక మాట చెప్తానండి, ఏంటంటే యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదు, కానీ నీలాంటి వాడిని మార్చిన ఆ దేవుడే ఇక నా దేవుడు అయ్యా అనిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో నాకు తెలుసు, అలాంటి నిన్ను మార్చాడంటే ఆయన సత్య దేవుడని నాకు తెలుసు, కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నీ దేవుడే నా దేవుడు అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్య దేవుడిని నమ్మిన వాడు ఈ రోజున ఆర్ఆర్కే మూర్తి గారంటే తెలియని క్రైస్తవుడు ఎవడు కూడా లేడు. హల్లెలూయా. ఆయనలో పాపం ఇప్పటిదాకా ఎవరు పట్టుకోలేకపోయారు అని అంటున్నాడు. నేను బైబిల్లో పాపం ఉందనుకొని పట్టుకుందాం అనుకుంటే ఆ బైబిల్ నాలో ఉన్న పాపాలను బయటపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద ట్రూత్. హల్లెలూయా. యవన బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఇంతిదిగా మీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆయన నమ్మిన వారు ఏ శ్రమల గుండా నడిచినా పూల పాన్పులాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వలోకానికి దేవుడు తెలియపరిచేది ఈ క్రిస్మస్ శుభ దినాలలో
క్రిస్మస్ అంటే మళ్ళా చెప్తున్నా, పిండి వంటలు కాదు. క్రిస్మస్ అంటే యేసుప్రభువు వారి పుట్టినరోజు, అంతకంటే కాదు. పుట్టిన గురించి దేవుణ్ణి ఆరాధించుకోవడమే తప్ప పుట్టినరోజుగానే కాదు. ఇంకోటి, మీ సంతోషం కోసం ఏమో డాన్సులు, కానీ డాన్సులు కూడా కాదు. మరి ఏంటి క్రిస్మస్ అంటే దేవుని నమ్మటానికి, దేవుని విశ్వసించటానికి మరొక అవకాశం. హల్లెలూయా! ఒక అవకాశం ఇది. ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మీకు విషయం తెలుసా, ఎక్కడ చెదరిపోయిన వాళ్ళందరూ కూడా ఈ పండగకి దగ్గర అవుతారు. హల్లెలూయా! ఈ పండగలకు చెదరిపోయిన వారందరూ కూడా ఐక్యపరచబడతారు, సంఘంలో కూడా వస్తారు. సంవత్సరం అంతా ఏదైనా గొడవలు అయిపోయి రాని సంఘస్థులు కూడా ఈ క్రిస్మస్ అనగానే అందరూ వచ్చేస్తారు. దేవుడిచ్చే ఒక అవకాశమే ఈ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆ అవకాశం ఏంటి అంటే దేవుడిని నువ్వు నమ్మటానికి, విశ్వసించటానికి, దేవుడు నీతో పాటు తీసుకుని వెళ్తానికి. హల్లెలూయా! ఇది ఒక అవకాశమే తప్ప లోకంలో అందరూ పాటిస్తున్నట్లుగా, అందరూ చేస్తున్నట్లుగా ఇది ఒక సెలబ్రేషన్ కాదు. ఇదేంటంటే నీకు నాకు దేవుడి దగ్గర అవడానికి ఒక అవకాశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! వారం అంతా ఒక ఎత్తు, ఆదివారం ఒక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. 6 రోజులు నువ్వేం చేస్తావు, కష్టపడతావు. కానీ ఆదివారం అనగా నీ మొక్కలు ఎలాగైతే చిరునవ్వు వస్తుందో, సెలవు దినం కదా, అలాగే ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా తొలగిపోయావో, ఏం విన్నావో, ఏం చూసావో, ఎలా ప్రవర్తించావో, వీటన్నిటి నుంచి దేవుడు నీకు ఇవ్వబోతున్న ఒక అవకాశమే ఈ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో దేవుడు అన్నాడు, నేనే సత్యమని ఎవరైతే ఎరుగుతారో వారు దేవుని చూసినట్లే. నన్ను చూసినవాడు దేవుని చూసినట్లే. నా ఎందున్నవాడు దేవుణ్ణి ఎందున్నవాడే. నన్ను ఎరిగినవాడు దేవుణ్ణి ఎరిగినవాడే. అలాగే అంటున్నాడు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, నేను నిజముగా లోక రక్షకుని ఎవరైతే నమ్ముతారో, ఈ రోజున ప్రతి ఒక్కరిలో అయినా పుట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా! నాలో పుడితే నేను ఒక పశువుల పాక, లేకపోతే ఆయన జన్మించిన స్థలం అవుతాను. ఈరోజున మీరు ఒక జన్మస్థలం అవుతారు, మీరు ఒక జన్మస్థలం అంటారు. అనగా రోజు మీ హృదయాల్లో క్రిస్మసే క్రిస్మస్. హల్లెలూయా! హ్యాపీ క్రిస్మస్లే. దేవుడు మీతో ఉంటే మీకు భయమేలా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనతో ఉంటే లాభం ఏంటి? దేవుడు మనతో ఉంటే ఉపయోగం ఏంటి అంటారా? ఇప్పుడు నేను చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఒక 4-5 కుక్కలు వచ్చినాయి. ఆ 4-5 కుక్కలు నా మీదకి అరుస్తూ వచ్చినాయి. నేనేం చేస్తాను? నా కుక్కలంటే భయమే. చెప్పాలి, ఏం చేస్తా? నా కుక్కలంటే భయము. నైట్ పూట కుక్కలు నా మీదకి వచ్చినాయి, అరుస్తున్నాయి. నేనేం చేస్తా? పారిపోతా. భయపడి పారిపోతా. అవునా? ఇప్పుడు నా వెనక మా నాన్న ఉన్నాడు. సరే లేదు, నా ముందు నా కూతురు ఎత్తుతుంది. నా కూతురికి కొంచెం దూరం నేను నడుస్తూ ఉన్నాను. ఇప్పుడు కుక్కలు, ఒక 4 కుక్కలు, మళ్ళీ 4 కుక్కలు వచ్చి నా పిల్ల మీదకి, నా బిడ్డ మీదకి వెళ్ళబోతున్నాయి. నేను పారిపోతానా, ఉంటానా? ఉండటమే కాదు, ఆ 4 కుక్కలు ఏం చేస్తా? అవసరమైతే కొడతా, ఇంకా అవసరమైతే తరిమేస్తా. ఎందుకు? నా ముందు ఎవరున్నారు? నా కూతురు ఉంది. హల్లెలూయా! ఒంటరిగా ఉన్నప్పుడు నేను భయస్తుడిని, కానీ నా కూతురు ఉంటే నేను ధైర్యశాలిని అయిపోతాను. అలాగే వాళ్ళకు కూడా ఒంటరిగా వెళ్తానికి భయమే, కానీ నేను వాళ్ళ వెనకాల ఉంటే, వెనకాల మా నాన్న చూసుకుంటాడు. హల్లెలూయా! ఈరోజున దేవుడు కూడా మనతో ఉంటే మనల్ని ఎప్పుడు మృంగుదుమా, మనల్ని ఎప్పుడు ఏడిపిద్దామా, మనల్ని ఎప్పుడు ఈ లోకంలో కలిపేద్దామా చూస్తున్న అపవాదికి క్రీస్తు మనతో ఉంటే వాడికి భయం. హల్లెలూయా! ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత భయపడతామో, తండ్రి ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటామో, దేవుడు మనతో ఉంటే మనకంత శ్రమ వస్తే దేవునికి స్తోత్రం అంటాం, యోబు గారి లాగా. హల్లెలూయా! శ్రమ వచ్చిన రాకపోతే దేవునికి ఎలాగైతే స్తోత్రాలు చెప్తాడు ఆయన, యోబు గారు, మనము కూడా దేవుడు అంటున్నాడు, అందుకే చెప్తాను, నేను మీతో ఉండాలి. నమ్మండి, విశ్వసించండి, నేనే సత్య దేవుడిని మీరు నమ్మండి, ఈ క్రియల వల్ల నమ్మండి, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నమ్మండి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే సత్య దేవుని నేనే నమ్ముతారో, నా యందు మీరుంటారు, మీ యందు నేనుంటా. మీరు భయపడాల్సిన అవసరం అయితే, హల్లెలూయా, మనకు కావాల్సిన అదే కదా. ఈ లోకంలో శ్రమలకు మనం భయపడకూడదు, అలాగే మన గమ్యమైన పరలోకానికి కూడా చేరాలి. ఈ రెండే కదా. ఈ లోకంలో భయపడకుండా ఉండాలంటే దేవుని నమ్మండి. అలాగే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలన్నాక సరే
దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. అబద్ధ బోధకులు నమ్మాల్సిన అవసరంలా, ఎవడో వచ్చి నిన్ను టచ్ అని కింద పడేసిన అవసరం లేదు. దేవుడు నిలబెట్టే దేవుడు తప్ప పడేసే దేవుడు కానే కాదు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని పరిపూర్ణమైన పరిశుద్ధమైన గాయపడిన హస్తము నీ మీద ఉండగా మరొకటి హస్తము నీ మీదకి అవసరమే లేదు. హల్లెలూయ. నీ కొరకు ఆయన చేతులు పిలుస్తున్నప్పుడు నువ్వు ఆయన యొద్దకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. సత్యమును నమ్మండి, సత్య దేవుని విశ్వసించండి. దేవుడు మీతో ఉంటే మీరు ఆయనతో ఉన్నట్లే. హల్లెలూయ. కాబట్టి మంచి సమయంలో క్రీస్తు దేవుడు సత్య దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వారన్నింటికంటే గొప్పవాడైనా, ఈ లోకానికంటే గొప్పవాడు, ఈ లోక ఆశల కంటే గొప్పవాడు, అంతకంటే ప్రాముఖ్యమైనగా ఉన్నవాడు అనువాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఉన్న దేవుడు సత్య దేవుడు. అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశంలో కూడా క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది. హల్లెలూయ. యేసు ప్రభువు ఒక దేశానికి పరిమితం కాదు, యేసు ప్రభువు ఒక కులానికి పరిమితం కాదు, యేసు ప్రభువు ఒక వర్గానికి పరిమితం కాదు, యేసు ప్రభువు ఒక దేశానికి పరిమితము కాదు. హీఈస్ ద వరల్డ్ క్రియేటర్. ఈ సర్వలోకాన్ని సృజించిన వాడు. అందుకే భూమి యందును పరలోకమందు నాకు సర్వ అధికారము కలిగింది అని ఆయనే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సర్వాధికారము కలిగిన యేసు ప్రభువు వారిని విశ్వాసముతో నమ్మిన యెడల నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలమందు నువ్వు విన్నటువంటి వాక్యములో సత్యదేవుడు యేసు ప్రభువు వారిని నువ్వు నమ్మవాలి. ఇంకా నువ్వు నమ్మకం లేకుండా ఫిలిప్పు లాగా అంటున్నావా, అయ్యా నేను ఇంకా గొప్ప దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నీ కళ్ళ ముందు ఉన్నవాడిని ఎవరిని నువ్వు ఏమి నమ్మావు, ఏమి విశ్వసించావు? ఈరోజు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవిస్తున్నాను కదా. నువ్వు ఇంతకాలం నాతోనే ఉన్నావు కదా ఫిలిప్పు. నేను చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసావు కదా ఫిలిప్పు. నేను బోధించిన బోధ విన్నావు కదా ఫిలిప్పు. నేను చేసినటువంటి స్వస్థత చూసావు కదా ఫిలిప్పు. ఇన్ని చూసిన నీవు ఈ రోజున మళ్ళా సత్యాన్ని నమ్మకుండా అసత్యం వైపు చూస్తున్నావు ఫిలిప్పు. జాగ్రత్త అంటున్నాడు యేసు ప్రభువు. ఈ రోజున ప్రపంచం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో త్రాగుబోతుని మార్చిన వాడు యేసు ప్రభువు. ఏ రాజకీయ నాయకుడు మార్చలేదు, ఏ సినిమా హీరో మార్చలేదు, ఏ న్యాయాధిపతి మార్చలేదు. ఈ రోజున అనేక మంది నక్సలైట్లు మారారు, వ్యభిచారులు మారారు, పోర్నోగ్రఫీ చేసిన వారు మారారు, దొంగలు మారారు. స్టువర్ట్పురంలో ఉన్నటువంటి ప్రతి దొంగ మారి సువార్తపురంగా మార్చబడింది ఆ ప్రాంతం. ఈ రోజున సర్వలోకాన్ని కూడా నశించిపోయే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే దేవుని రూపంలో చేయబడి ఈ రోజున అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు కలిగి పాడైపోయారో వారందరినీ తిరిగి బాగు చేస్తున్నవాడు యేసు ప్రభువారు. అనేక మంది మారు మనస్సు పొందారు, అనేక మంది వారి జీవితాలు మార్చుకున్నారు. ఈ రోజున కనుక మనము చూస్తే అనేక మంది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. నక్సలైట్లు మారారు, మావోయిస్టులు మారారు, దొంగలు వ్యభిచారులు మారారు, త్రాగుబోతులు మారారు, డ్రగ్ తీసుకున్న వారు మారారు. ఈ రోజున భయంకరమైన కఠినమైన నేరస్తులు మారారు క్రీస్తు వారిని నమ్మి. సత్య దేవుడిని నమ్మారు కాబట్టి ఈ రోజున నువ్వు నరహంతకుడి కాకపోయినా, వ్యభిచారివి కాకపోయినా, మావోయిస్టువి టెర్రరిస్టువి కాకపోయినా, త్రాగుబోతువి కాకపోయినా, ఈ రోజున అసత్యాన్ని నమ్ముతున్నావు. జాగ్రత్త. ఈ అసత్యము నీ కనులకు మృదువుగా కనిపిస్తుంది. నువ్వు ఎంచుకున్న మార్గం నీకు మంచిది అనిపిస్తుంది, కానీ నిన్ను సత్యం వైపు ఎన్నడూ కూడా నడిపించదు. ఈ రోజున నువ్వు యేసు ప్రభువు వారిని నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, క్రీస్తు వారిది ఒక మతము కాదు, ఆయనది ఒక మార్గం. దేవుడు అంటున్నాడు, నువ్వు మతం మారాల్సిన అవసరంలా, నీ మనస్సు మార్చుకోవచ్చాలి. దేవునికి కావాల్సింది నీ హృదయం, నీ జీవితము తప్ప నీ మతము దేవునికి అవసరం లేదు, నీ ఆచారాలు దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఆయన రూపంలో చేయబడ్డ నీవు ఆయనలాగా బ్రతకాలి. ఎలాగైతే మన పిల్లలు మన పేరు నిలబెట్టాలనుకుంటారో దేవుడు కూడా ఆయన రూపంలో చేయబడ్డ నీవు ఆయన పేరు నిలబెట్టేవాడిగా బ్రతకాలని. ఈ రోజున అపవాది అనేక మందిని మాయ చేస్తుంది, అసత్య బోధల చేత మాయ చేస్తుంది, మాయ మాటలకు బలి చేస్తుంది, ఇదిగో విమర్శలకు బలి చేస్తుంది, ఇదిగో మాయలు చూపించి బలి చేస్తుంది, నీ కళ్ళను మాయ చేస్తుంది. హృదయాన్ని కలవరపరుస్తున్నటువంటి ఆ అసత్యము నుంచి సత్య దేవుని వైపు తిరగగల ఆలోచన నీకుంటే
నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. దేవుడు కోరుకునేది నీవిచ్చే దశమభాగాలు కాదు, నీవిచ్చే ధనము, నీవిచ్చే బియ్యము, నువ్వు చేసే కార్యము కాదు, కానీ ఆయన రూపంలో చేయబడ్డ నీవు ఆయన వలే జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వలోకానికి అధిపతి అని యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. సత్యదేవుడు నీవేనని ఈ ప్రపంచము ప్రభువా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా ఏనాడో నిన్ను గ్రహించింది. ఈ లోక కాలాన్ని నీ ద్వారానే ప్రభు విభజించింది. అయినా ఇంకా అనేక మంది అసత్యంలో ఉన్నారయ్యా, ఇంకా మాయలో ఉన్నారు తండ్రి, అబద్ధ బోధలో ఉన్నారు ప్రభు, మాయలు చేసే వారి వద్దకు వెళ్తున్నారయ్యా. నా తండ్రి, ఈ రోజున సర్వలోకాన్ని కలుగు చేసిన వాడవు, సర్వలోకం మీద సర్వ అధికారము కలిగిన వాడవు, ఇదిగో నేను దురాత్మలను అణచివేసిన వాడవు ప్రభువా. ఈ రోజున నిన్ను విడిచి అసత్యంలో నడుస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఇంతకీ సత్యం ఏంటంటే నీవే సత్యం. కనుక ఈ రోజున ఎవరైతే ఇంకా అసత్యంలో ముందుకు వెళ్తున్నారో వారి ప్రతి ప్రశ్నకు కూడా నీవే జవాబు దయచేయండి. వారి మనసును కుదుటపరచండి. వారిలో ఉన్నటువంటి ప్రభు ప్రతి ప్రశ్నకు జవాబు దయచేయండి. వారిలో ఉన్నటువంటి కఠినమైన హృదయాన్ని తొలగించండి. ఈ లోకాన్ని విమర్శిస్తున్న వారి సత్యాన్ని నీ గురించి తెలుసుకునే కృప దయచేయండి. వారికి మంచి జ్ఞానము దయచేయండి. అలాగేనైనా శ్రమలకు, బాధలకు భయపడి చెడు సహవాసాలకు బానిసైపోయి కుటుంబాలను ప్రభు నడివీధిలో తీసుకొస్తున్న వారితో మీరు మాట్లాడండి. సత్యదేవుడైన నిన్ను తలుచుకొని నీకు మాదిరికరంగా జీవిస్తే వారు ఏ విధంగా బయటకు వస్తారో వారికి తెలియపరచండి. ఈ రాత్రి కాల వేళ నీ వాక్యము ద్వారా మీరు అందరితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరిని మీరు సమాధానపరిచి మీరే మహిమ పొందమని ఈ ఆరాధన అంతట్లో కూడా మాకు తోడుగా ఉన్నావు ప్రభువా. మమ్మల్ని కూడా వాక్యంతో గద్దించావు, బుద్ధి చెప్పావు, మేము కూడా రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. సత్యదేవుడు నీవని ఇంకా మాలో ఉన్న అపనమ్మకాలను విడిచిపెట్టి నీతో కొనసాగే ధన్యత మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలోనైనా మరొకసారి పండగ దినాల్లో ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబంలో ప్రభు ఏ లోటు లేకుండా సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన పరలోకమందు చేర్చుకున్న సమాధానంతో మాకు విశ్రాంతినివ్వమని నా ప్రభు అయిన లోక రక్షకుడిని యేసు క్రీస్తు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్ యేసు నామము జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు. మిమ్మల్ని దీవించును గాక.